మనమంతా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఇదే టైంలో 24 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ అని వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ కి రియాలిటీ తెలియగానే షాక్ అయిపోయారు. ఎన్టీఏ కండక్ట్ చేసే ఒక మేజర్ ఎగ్జామే నీట్. ఎంబీబీఎస్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. అయితే ఈ ఎగ్జామ్స్ కి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంటే అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకొని రావాలి, టోలై పెట్టుకోవద్దు, చైన్ వేసుకోవద్దు, ఇంకా దేవుడు తాళ్ళు ఉంటే వాటిని కూడా కట్ చేస్తారు. ఇంకా అబ్బాయిలకైతే ఒంటి మీద బట్టలు తప్ప ఇంకా ఏది ఉండకూడదు. ఒక నిమిషం కూడా గేట్ లోపలికి లేట్ గా వస్తే నువ్వు రిటర్న్ పంపించేస్తారు. ఇంత స్ట్రిక్ట్ గా జరిగే ఎగ్జామ్ కి 15-30 రోజుల ముందే పేపర్ లీక్ అయిపోయింది. టెలిగ్రామ్ గ్రూప్స్ లో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది ఒక గెస్ట్ పేపర్. అంటే మన సార్లు మనకు చెప్తారు కదా చాప్టర్ లో ఈ క్వశ్చన్స్ చదువుకోరా ఎగ్జామ్ లో అడుగుతారని, మనం కూడా వాటిని చదువుకొని బయటోళ్ళం కదా. దీన్నే గెస్ట్ పేపర్ అంటారు. అంటే క్వశ్చన్ బ్యాంక్ లెక్క అనమాట. ఈ క్వశ్చన్ బ్యాంక్ లో 410 క్వశ్చన్లు ఉంటే కెమిస్ట్రీ అండ్ బయాలజీలోంచే 120 క్వశ్చన్లు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సౌత్ లో కేరళలో లీక్ అయిన ఈ పేపర్, ఒక మెడికల్ స్టూడెంట్ లీక్ చేసిన ఈ పేపర్ నార్త్ వెస్ట్ లో ఉన్న రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఇంకా చాలా స్టేట్స్ లో విపరీతంగా ఈ పేపర్ నమ్ముకున్నారు. 5 లక్షల నుంచి మొదలయ్యి 30,000 దాకా ఈ పేపర్లని అమ్ముకోవడం జరిగింది. మరి రెగ్యులర్ గా చదివే స్టూడెంట్స్ నీట్ రాకపోతేనే తన కాలు తను కట్ చేసుకుని పీడబ్ల్యూడి కోటాలో వస్తుందని, ఫిజికల్లీ డిజేబుల్డ్ కోటాలో ఎగ్జామ్ వస్తుందని తన కాలు తను కట్ చేసుకున్నాడు. అంతా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు ఈ ఎగ్జామ్ కి. ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలుస్తాయి. చూస్తూ ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. దీంతో నీట్ పేపర్ లీక్ స్కామ్ బయటకు వచ్చింది. తెలుసుకున్న ఎన్టీఏ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తామనేసి నోటీస్ ని మళ్ళీ వదిలింది. ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయడం అనేది ఈజీనే. మళ్ళీ టెలిగ్రామ్ లో కొన్ని ఛానల్స్ చూసుకుంటే రీకండక్ట్ పేపర్ ని కూడా అమ్ముతామని చెప్పేసి కొన్ని వీడియోస్ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీటి వలలో పడకండి, డబ్బుల్ని పోగొట్టుకోకండి. ఇలాంటి స్కామ్స్ మళ్ళీ జరగకూడదంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మన వాయిస్ ని రేస్ చేయాలి. మీ డాక్టర్ ధైర్యం. జై హింద్, జై భారత్.